మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. నా వైశాల్యమును గురించి అడుగుచో, ఈ జగత్తంతయో కలిసినను నేను కాను. పాలు తన స్వభావముననుసరించి తోడుకొని పెరుగోగునటుల, లేదా బీజమే వృక్షరూపమున బయల్వెడులునటుల, లేదా బంగారు నుండి నగలు ఏర్పడునటుల ఈ జగత్తంతయు నా వ్యాపకత్వమే అయి ఉన్నది. నా నిరాకారతత్వమే ఏకత్రితమై ఈ నామరూపాత్మక జగదాకారమును ధరించుచున్నది. మరియు అమూర్తుడనగు నేనే ఆ సమయమున త్రిలోకములను విస్తరింపచేయుదును. నీటి బుడగ వ్యక్తరూపమున కనిపించిన రీతిని మహత్వము మొదలగాగల నామరూపాత్మకములగు సమస్త భూతములను నాయందే కనిపించును. అయినప్పటికీ ఆ నీటి బుడగ లోపల నీరు కనిపించని రీతిని, లేదా స్వప్నావస్థయందు కనిపించిన అనేకములగు ఆకారములు జాగృతావస్థలో కనిపించని రీతిగా ఈ భూతములన్నీయు నాయందే భాసిల్లుచున్నవి. కానీ నేను ఈ భూతములందు వసించుటలేదు. ఈ తత్వ విచారణను నీకింతకు ముందే ఒక పరి చెప్పియున్నాను కాన దీనిని గురించి ఇచ్చట విపులీకరించనక్కరలేదు. కానీ నీ దృష్టి నా స్వరూపమున ప్రవిష్టురాలై విస్తృతము కావలసి ఉన్నది. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః. కార్యకారణ విచారణను విడిచిపెట్టి మహామాయకు కూడా అతీతమైనదియు దానికి భిన్నమైనదియు అగు నా స్వరూపమును గురించి నీవు యోచించినచో ఈ భూతములన్నీయు నాయందు ఉన్నవి అనడి కల్పన మిథ్యయని తేలగలదు. ఏలనన సమస్తము నేనే అయి ఉన్నాను. నాకంటే భిన్నమైనది మరెద్దియూ లేదు. ప్రథమ సంకల్పము వలన పరబ్రహ్మమందు జ్ఞానము మరియు అజ్ఞానము అనడి కొంత ప్రకాశము కొంత అంధకారము వంటి సంధి సమయము సంభవించినప్పుడు బుద్ధి యొక్క జ్ఞానచక్షువున కొంచెము అంధకారము వంటివి వ్యాపించును. ఇందుచే ఆకారహీనుడు మరియు వికారరహితుడును అగు పరబ్రహ్మమునందు అవిద్యారూపమున గల సంజ వలన ఈ భూతములు పరబ్రహ్మకు భిన్నమైనవిగా భాషించసాగిను. కానీ సంకల్పజన్యమగు అవిద్యా సంజ అంతమొందినప్పుడు సంశయము విడిపోగానే సంజ చీకటిలో పుష్పమాలను పాముగా భ్రమించుట నశించిపోయినట్ల ఈ భూతకోటిని గురించిన భ్రమ కూడా తొలగిపోవును. అప్పుడు కేవలము పరబ్రహ్మయే తన అఖండ అవికృత శుద్ధ స్వరూపమున మిగిలియుండును. వాస్తవముగా చూచినచో భూమిలో నుంచి మట్టి కుండలు కడవలు మొదలగునవి ఉద్భవించుచున్నవా? లేదు. ఈ కుండలు కడవలు మొదలగువాని సృష్టి కుమ్మరివాని కల్పనయనుడి గర్భము నుండి జరుగుచున్నది. లేదా సముద్రపు నీటి యందు తరంగముల గని ప్రత్యేకించి ఏదైనా కలదా? వాస్తవమునకు గాలి వీచుట చేతనే అలలు ఏర్పడుచున్నవి. ఈ రీతిగానే ప్రత్తికాయ లోపల బట్టలు గల పెట్టి ఏదైనా ఉండునా? ధరించుడివాడు చూచినంత మాత్రము చేతనే ప్రత్తి వస్త్రములుగా తయారగునా? బంగారమును ఏదైనా నగగా చేసినప్పటికీ దాని యందులి స్వర్ణత్వము నశించదు. దాని యందు బాహ్యమునకు మాత్రము నగరూపము ఉండును. అది కూడా కేవలము ఆ నగను ధరించునామె దృష్టి వలననే ఏర్పడుచున్నది. ప్రతిధ్వని ఏ జవాబునిచ్చునో లేదా అద్దము దేనిని చూపునో అది మనము చెప్పిన మాట లేదా మన యొక్క రూపమే అగును. అంతేకాని అది ఆ ప్రతిధ్వని యొక్క గాని లేదా దర్పణము యొక్క గాని అంగమగున. ఇదే రీతిని నా యొక్క అవికృతము శుద్ధము అగు మూల స్వరూపముపై భూత సృష్టిని ఆరోపించుట అతని సంకల్పము లేదా ఆలోచనలో ఈ భూత సృష్టి ఉండుట వలననే అయి ఉన్నది. ఈ విధముగు కల్పన
వనర్చడి మాయ అంతముంది భూతాభాస పూర్తిగా మిథ్యయని తెలియట వలన నా యొక్క కేవల శుద్ధ బుద్ధ అవికృత స్వరూపమే మిగిలియుండును. మనకు తల తిరుగుచున్నప్పుడు మన పరిసరములందు గల కొండలు బండలు మొదలగునవన్నీయు తిరుగుచున్నట్టులా కనిపించును. సరిగా ఇదే విధమున మన కల్పన వలననే వికారహీనుడగు పరబ్రహ్మమందు కూడా భూతములు కలవు అనడి అభాస కలుగుచున్నది. కానీ ఈ కల్పన పోయినప్పుడు నేను భూతకోటిని, భూతకోటి నాయందున్నది అనడి విషయము స్వప్నమునందు కూడా అంగీకరించతగినది కాదని తెలియగలదు. ఇందుచే లోకులు సాధారణముగా తలంచుచున్న కేవలము నేనే ఈ భూతకోటిని ధరించుచున్నాను, లేదా నేను ఈ భూతకోటి యందున్నాను అనడి మాటలు సంకల్పమనడి వాత ప్రకోపము వలన భ్రమావస్థలో నోటి నుండి వెలువడి వెర్రి ప్రలాపములేనని తెలుసుకునుము. కాన ప్రియ సఖుడవగు అర్జున, నన్నీ జగత్తుగా భావించుట లేదా నన్ను విశ్వాత్మగా భావించుట మిథ్యాభూతకోటి యొక్క మిథ్యాకల్పనగా ఎరుంగుము. సూర్యకిరణముల వలన అచ్చుట ఏమీయూ లేకున్నప్పటికీ ఎండమావుల భ్రాంతి కలుగ రీతిగానే నాయందు భూతకోటి కలదనడి భ్రాంతి కూడా అయ్యున్నది. ఇంతేకాదు, అవి నేను కూడా తమయందున్నటుల భ్రమింపచేయుచున్నవి. ఈ రీతిని నేను భూతభావన అనగా భూతాభాసకు ఆధారుడనై ఉన్నాను. ప్రభ అనగా ప్రకాశము మరియు సూర్యుడు రెండునూ ఒకటే అయినట్టులా నేను కూడా భూతకోటితో ఏకరూపుడనే అయి ఉన్నాను. తత్వ విచారణతో కూడియున్న ఈ ప్రణాళికను ఐశ్వర్య యోగము అందురు. నీకిది చక్కగా బోధపడినది కదా. భూతకోటి నాకు భిన్నమైనది కాదు, మరియు నీవు నన్నెన్నడునూ భూతకోటికి భిన్నమైన వానినిగా తలంచవలదు.